ఈఆర్ఓలతో మీరు ఎంటర్ అవుతుంటారు. ఈఆర్ఓ వ్యవస్థ నా దగ్గర ఉండదు. డైరెక్ట్గా మీ జేబులకి డబ్బులు రావాలి. క్వశ్చన్ అడిగే ముందు డబ్బులు తీసుకోండి. ఎన్ని క్వశ్చన్ అడిగితే అంత, అన్ని వందలు. మీ ఓపిక. సినిమా ఇండస్ట్రీనే నాకు డబ్బులని ఇస్తుంది, లేదు. సినిమా ఇండస్ట్రీకి నేను ఖర్చు పెడుతున్నాను. మీ మీదనే బిజినెస్ చేస్తాను. నేనే ఊరికి చేయట్లేదు, మీ మీద బిజినెస్ చేస్తున్నాను. చాలా మంది నేను సహాయం చేస్తున్నాను, నేను చాలా గొప్పగా ప్లాన్ చేశానని చెప్పేసి అనుకుంటుంటారు. కానీ నేను అంత మీ మీద కమర్షియల్ గా బిజినెస్ చేస్తున్నాను. 1000 కోట్ల బిజినెస్ మీకు అర్థం కావట్లేదు. ఆ 1000 కోట్లు తెచ్చి మళ్ళీ మీ దగ్గర పెడతా. దట్ ఈస్ మై కాన్సెప్ట్. చెప్పండి. మీరు 100 తీసుకున్నారా? సార్ లేదు సార్, నేను ఇప్పుడు అసలు మాట్లాడు. 100 తీసుకున్నాను. బ్యాచిలర్ పార్టీ మూవీ అర్థమైంది, మేము గుర్తుపెట్టాను. అన్నీ అయిపోయింది. 100 తీసుకోండి. మీరు ఉన్నో లేదా లేదో 100. నెక్స్ట్ 100 అయిపోయిందా? 100 తీసుకునే ముందు ఒకసారి స్టేజ్ మీద మీతో స్టేజ్ పంచుకోవాలి. మొన్న ఒకటి సాంగ్ ఏదో రాశాడు, దాని గురించి మాట్లాడదాం. అవునా? ఓకే, పర్లేదు పర్లేదు. అయితే యాక్చువల్గా నా సాంగ్ మ్యూజిక్ కూడా కంపోజ్ చేద్దామని చెప్పారు. కాకపోతే అన్న వాళ్ళు కొంచెం బిజీగా ఉండబట్టి లేట్ అయ్యింది. కానీ నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసరికి ఖచ్చితంగా మన సాంగ్ సార్తోనే రిలీజ్ అవుతుంది. పిచ్చోడా, ఆల్రెడీ సాంగ్ రెడీ అయిపోయింది. వెళ్ళేప్పుడు సాంగ్ నేను పాడడానికి రాలేదు సార్. మరి నీ సాంగ్ ఆల్రెడీ రెడీ అయిపోయింది అంటున్నాను. ఓకే, వింటావు. ఈ ఫంక్షన్ లో చివరిలో వింటావు. ఓకే, సో మళ్ళీ ఒకసారి విజయ్ ఆ సాంగ్ అక్కడికి ఇచ్చేసి చివరిలో నీ సాంగ్ వింటారు అందరూ. ఏంటి ఈ సినిమా డార్లింగ్ ఇది? అదే సార్, అప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు నాకు తెలియదు. ఇప్పుడున్న వాళ్ళు అప్పుడు లేరు నేను పాడినప్పుడు. సో మరి ఒకసారి పాడచ్చా? కానీ ఎందుకంటే లేట్ అవుతుంది. సరే. సో సార్, అప్పుడు ఇదే చెప్తున్నాను, ఇప్పుడు ఇదే చెప్తున్నాను. ఈ సాంగ్ కేవలం నేను రాసింది కాదు, మిమ్మల్ని చూసింది. ఓకే. పుట్టాడు పుట్టాడు మహాసూర్యుడు, ఆపదన్న మాట వింటే అసలాగడు. అమ్మాయిల జోలికొస్తే దాటదిస్తాడు, ఆకలిగా ఉన్నవంటే అన్నమైతాడు. సినిమాలే స్వర్ణమట, స్వార్థాలే లేవట. సినిమాలే స్వర్ణమట, స్వార్థాలే లేవంట. పసి పాప నుండి పండు ముసలి ఎవరైనా తన సినిమాలో ఛాన్స్ అయితే ఖచ్చితమన్నా అతనెవరో కాదు మన వారణాసి సూర్యన్న. అతనెవరో కాదు మన వారణాసి సూర్యన్న. పుట్టాడు పుట్టాడు మా సూర్యుడు, ఆపదన్న మాట వింటే అస్సలాగడు. పుట్టాడు పుట్టాడు మా సూర్యుడు, ఆపదన్న మాట వింటే అస్సలాగడు. తనకంటూ సొంత స్వార్థం ఉందంటాడు, సొంత ప్రజల కోసమే ఖర్చు పెడతాడు. సినిమానే సొంతంగా తీయమంటాడు, పక్క నుండి సినిమానే నడిపిస్తాడు. చీకటి కడుపును చీల్చి పుట్టుంటాడు, అందుకే చీకటిలో ఉండనివ్వడు. అతనెవరో కాదు మన వారణాసి సూర్యన్న. అతనెవరో కాదు మన వారణాసి సూర్యన్న. పుట్టాడు పుట్టాడు మా సూర్యుడు, ఆపదన్న మాట వింటే అస్సలాగడు. మదగజమయ్యప్పుడుండడు, జనములోన ఉండే జన సైనికుడితడు. మొదటి అడుగు నీతోనే అవునంటాడు, కడవరకు నీతోనే నడుస్తుంటాడు. జనమందరిలో వీడు జన సైనికుడు, జనమంతా నా వాళ్ళే అనుకుంటారు. చాలా థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏంటంటే ఇంకో ప్రజెంటేషన్ లాస్ట్ ఈవెంట్ లో మనకి యూట్యూబ్ ఛానల్ కి మైక్ అండ్ హోల్డర్స్ కావాలని రిక్వైర్మెంట్ అడిగారు. నాకు ఈ సపోర్ట్ కావాలి సార్, కొంచెం ఇబ్బంది అవుతుంది అని. సో ఇది లాస్ట్ ఈవెంట్, ఈ ఈవెంట్ మళ్ళీ ఇద్దాము. సో ఇది లాస్ట్ ఈవెంట్ అప్పుడు నేను వేరే షూట్లో స్కెడ్యూల్స్ లో ఉండడం వల్ల సీటింగ్ దూరంగా ఉన్నాం, అందుకని ఇవ్వడానికి కుదరలా. సో ఇప్పుడు సూర్య గారి చేతుల మీదుగా మనం ఇప్పిద్దాము. బాగా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండాలి. ఈసీని తీసుకెళ్ళిపోవాలి జనాల్లో. ఎందుకంటే ఇదంతా మన భవిష్యత్తు, నా భవిష్యత్తు కాదు, నాకు అవసరం లేదు. ఈ రోజు కూడా నేను ఎవరిని వద్దనుకుంటే కాలు మీద కాలేసుకుని ఇంట్లో కూర్చోగలను. కానీ సినిమా ఇండస్ట్రీకి ఏదో చేయాలి. నా మార్క్ సినిమా ఇండస్ట్రీలో ఉండాలి. అదే ఈజీ సినిమా. థ్యాంక్ యూ.
క్వశ్చన్స్ ప్లీజ్. విజయ్ ఆ సాంగ్ ఆల్రెడీ రెడీ అయిపోయింది అది విత్ మ్యూజిక్. నేను చూడలేదు అంతే. కరెక్ట్. అదే సార్ ఇప్పుడు క్యారెక్టర్ ఇవ్వడానికి నార్మల్ గా హైట్ పర్సనాలిటీ చూసే క్యారెక్టర్ ఇస్తారా, నార్మల్ గా అంటే వాళ్ళ టాలెంట్ చూసే క్యారెక్టర్ ఇస్తారా? లేదు లేదు మేడం, పర్సనాలిటీ ఏదని కాదు, కానీ అది మ్యాటర్ కాదు. మీ దగ్గర విషయం ఉందా లేదా, ఇన్ కేస్ విషయం ఉందా లేదని కెమెరా ముందుకు వచ్చినప్పుడు తెలుస్తుంది. మీ దగ్గర ప్యాషన్ ఉంటే చాలు, చెయ్యాలని కసి ఉంటే చాలు వచ్చి. కొన్ని ఇంటర్వ్యూస్ వెళ్ళినప్పుడు కూడా సార్ హైట్ లేదు పర్సనాలిటీ ఏముండదు, ఈజీలో డైరెక్ట్ గా తోసుడే, సముద్రంలో తోసేస్తాం, మీకు అదే వస్తుంది. సింపుల్. మీరు 100 తీసుకున్నారు లేదా? తీసుకోకుండా ఎవరు క్వశ్చన్ అడగదు దయచేసి ప్లీజ్. మీ జేబులోకి 100 పడిన తర్వాతే క్వశ్చన్. అదే సినిమా ఇండస్ట్రీ ఎక్కడ చూస్తున్నారు మీరు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఎందుకు పెట్టానంటే ప్రెస్ వాళ్ళు బాగుండాలి. మీ నుంచే నేను వచ్చాను. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు ప్రెస్లో, ఎస్పెషల్లీ ఈటీవీలో 3 సంవత్సరాలు నేను ప్రెస్లో ఉన్నాను. ప్రెస్లో ఉండే అక్కడ నుంచి జంప్ ఇక్కడికి వచ్చాను అంతే. అక్కడ ఉన్నాను, ఇక్కడ వచ్చాను అంతే, తేడా ఏం లేదు. అంతా మనమే, నా కుటుంబం ఇది. పోను ప్రెస్ వాళ్ళు ఇంకా 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 స్ప్రెడ్ అవ్వాలి. ఎస్పెషల్లీ నా ఫ్యామిలీకి, ప్రెస్కి నేను చాలా చాలా చేయాలనుకుంటున్నాను. ఇదే విధంగా మనం సపోర్ట్ అవుతూ ముందుకు వెళ్తే ఒక సొంత ఇల్లు ఉండాలి, ప్రతి ప్రెస్ మెంబర్కి మెడిక్లెయిమ్ ఉండాలి. ఇవన్నీ నాకు చాలా ప్లానింగ్స్ ఉన్నాయి, అవన్నీ జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏం చేసుకుంటాం 1 కోటి రూపాయల తర్వాత ఎందుకు పనికిరాదు డబ్బులు? నా ఎక్స్పీరియన్స్ ఎందుకు పనికిరాదు చెప్పండి. హాయ్ సార్, ఇప్పుడే అన్నారు సార్ మీరు ఈటీవీలో 3 years వర్క్ చేశారని. మీరు అప్పుడు ఏమైనా ఒక చేదు సంఘటన మీ స్టార్టింగ్ స్టేజ్లో అంతా చేయలేదు నా లైఫ్ అంతా, అందువల్లే ఇట్లా వారణాసి ఎలా వచ్చాను. అదే సార్ ఇప్పుడు మీరు సక్సెస్ అయింది చెప్పారు కదా సార్, మీ లైఫ్లో అసలు ఇంకా సక్సెస్ కాలేదు, నేను సక్సెస్ కాలేదు, ఇంకా సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. సపోర్ట్ ఉంటే సక్సెస్ అవుతాను. పక్కా మీ సపోర్ట్ ఉందా సార్ మీకు కూడా? అంతేనా? రైట్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేను అంటే ఇండస్ట్రీకి సంబంధించి కాదు, నేను మునేష్ గారి అన్న వాళ్ళ అబ్బాయిని. మాట్లాడు ప్లీజ్. సార్ ఎవరైనా మాట్లాడచ్చు, నో ప్రాబ్లం. కావాలి ప్రెస్ వాళ్ళకి ఎగ్జాక్ట్ లాస్ట్ వీక్ మా బాబాయ్ చెప్పాడు మీ కాన్సెప్ట్. ఆయన ఉన్నాడు 100 రూపీస్ ఇండస్ట్రీలో ఏం చేస్తున్నాడు అంటే నేను నమ్మలేదు, చీటింగ్ ఏదో చేస్తున్నాను. ఇప్పుడే ఫోన్ కొట్టాను, నమ్మేచ్చాడు. ఛాలెంజింగ్, నేను చాలా పెద్ద చీటర్ మీకు తెలుసా. అయితే కాల్ చేసి బిజీ వచ్చింది, మళ్ళీ 1 hour తర్వాత కాల్ చేసి బిజీ వచ్చింది. నెక్స్ట్ రింగ్ అయ్యి లిఫ్ట్ చేయలేదు. నా నెంబర్కా అవును కాల్ చేద్దాం. అదే సార్ చెప్పారు, వాట్సాప్ పెట్టాను సార్. ఇక్కడ నాకు తను చెప్పాడు ఏదో టెస్టింగ్ చేద్దామని, అసలు ఉందా లేదా అని అవునా? మెసేజ్ పెట్టాను సార్, నాకు ఫుడ్ లేదు హెల్ప్ చేస్తాను. నాకు 1 hour తర్వాత మెసేజ్ వచ్చింది, వాయిస్ అప్పుడు వేసేవాళ్ళము. కానీ ఇప్పుడు మీరు జెన్యున్గా అయితే మీ వీడియో పెట్టండి, అది క్వాలిటీ లేకుండా ఉన్నా అప్పుడు నేను మీకు అమౌంట్ వేస్తానని పెట్టారు. అది నాకు నచ్చింది. అంటే జెన్యునిటీగా మీరు ఎంత చేస్తున్నారో నాకు అర్థమైంది. దాని గురించి టెస్ట్ చేయడానికి అంటే యాక్చువల్లీ షార్ట్లు తీసుకున్నాను. ఈ రోజు కూడా వచ్చాను, ఇప్పుడు 100 రూపీస్ కూడా తీసుకున్నాను నేను. అంటే నాట్ రికార్డ్ అయినా కూడా మీ డెడికేషన్ తెలిసింది, మీ హెల్పింగ్. సో ఒక శివాజీ సినిమాలో రజనీకాంత్ లాగా ఒక సెపరేట్ బ్యాక్గ్రౌండ్లో మీరు నడుపుతున్నారు. సో ఫ్యూచర్లో కూడా మీకు ఒక మంచి టాప్ లెవెల్లో డిఫరెంట్గా ఎదగాలని కోరుకుంటున్నాను. నా క్వశ్చన్ వచ్చేసి, మీరు ఇప్పుడు ఒకవేళ మీరు అనుకున్న టర్మ్లో 100 రూపీస్ ఎమ్మెల్యేగా అవ్వకపోతే మీరు ఇదే సోషల్ సర్వీస్ కంటిన్యూ చేస్తారా? ఒకవేళ ఎమ్మెల్యే అయితే 100 రూపీస్ ఎమ్మెల్యే ఆ టైంకి పోయి 1000 రూపీస్ ఎమ్మెల్యే అవుతుందా? అంటే మీ సర్వీస్ డబుల్ అవుతుందా అని నా క్వశ్చన్. సూపర్ క్వశ్చన్. నాకు సినిమా ఇండస్ట్రీ, పొలిటికల్, ఈ రెండు నాకు 2 కళ్ళు. ఏకం ఎక్కువ ఏకం తక్కువ అంటే చెప్పలేదు. 2 ఇక్కడ 2 వైపులా పెట్టుకుంటాను. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ ఉంటాను, పొలిటికల్ కూడా ఎప్పుడూ ఉంటాను. కానీ ఏంటంటే మీరు రెగ్యులర్గా చూసే పొలిటికల్ జర్నీ నాది ఉండదు. ఓపెన్ హార్టెడ్గా ఎవరూ చేయని పనులు నేను చేయాలి, చేస్తూనే ఉండాలి. నా చివరి శ్వాస వరకు సినిమా ఇండస్ట్రీలో ఉంటా, పొలిటికల్ ఉంటా, 2 ఉంటా. 1942 ఎంత అనేవే 194219 హాయ్ సార్, 100 తీసుకున్నారా? ప్రతి ఒక్కరికి 100 తీసుకోవాలి, అందరూ తీసుకోవాలి ప్లీజ్. ప్రతి ఒక్కరికి 100 రూపాయలు ఇవ్వాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఆకలి
ఆకలి ఈ కాన్సెప్ట్ డిజైన్ చేసి నేను డిజైన్ చేసి ఆకలి సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చి ఎక్కడెక్కడ ఊర్ల నుంచి వచ్చి చావలేక బతకలేక ఇంటికి వెళ్ళలేక ఎంతో మంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఎస్పెషల్లీ కృష్ణానగర్ ఇంద్రానగర్లో ఉన్నారు. వాళ్ళ ఆకలి తీర్చాలనుకున్నాను. ఎలా తీర్చాలి, నేను పెద్ద దగ్గరికి వెళ్ళలేను కదా. సో కాన్సెప్ట్ డిజైన్ చేసి వాళ్ళ ఊరికి పంపుతున్నాను. సాధ్యమైనంత వరకు అందరికీ ఆకలి తీరుస్తున్నాను. ఇండస్ట్రీ పీపుల్ అందరికీ స్ప్రెడ్ చేయండి. మీకు ఆకలి ఉంటే ఒక్క వీడియో పెట్టండి, అన్నయ్య నేను ఆకలిగా ఉన్నాను, పస్తులు ఉన్నానని చెప్పేసి. ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా మీకు 100 రూపాయలు పడిపోతుంది. జెన్యూన్ ఉండాలి. ఎందుకంటే ఇలాంటి బలహీనతలు పెట్టుకొని మత్తు పదార్థాలు అవి ఎంటర్టైన్ చేయకూడదనే ఉద్దేశంతో వీడియో పెట్టమని చెప్తున్నాను. వీడియో పెడితే తెలిసిపోతుంది కరెక్టా కాదా అనేది. కరెక్ట్ కాకపోతే అమ్మనా బూతులు తిడతాను, అది కూడా గుర్తు పెట్టుకోండి. అమ్మనా బూతులు వాట్సాప్లో వస్తాయి, అది మీరు రెడీగా ఉంటే పెట్టండి. డేంజర్ నాతో, నేను ఎంత మంచిగా ఉంటానో అంత డేంజరస్, గుర్తుపెట్టుకోండి. నమస్తే సార్. సార్ నాకు సినిమాలో చేయాలని ఉంది, కానీ నాకు యాక్టింగ్ అయితే రాదు. మీ దాంట్లో ఛాన్స్ ఇస్తారా? కానీ చేయాలని నాకు ఉంది. అది ఉంటే చాలా కసి ఉంటే వచ్చేయండి అంతే. నాకు యాక్టింగ్ సరే రాదు. అక్కడ విజయ్ ఉంటాడు, విజయ్ నెంబర్ తీసుకుంటుంది. ఓకే సార్. మీరు కమిట్ అవ్వడం కాదు, మనసు వచ్చి చేయాలి. ఈసీ రూల్స్లో మీకు రాగానే 3 రకాల టిఫిన్లు 10 రకాల భోజనాలు ఇక్కడ దొరకవు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, వచ్చేయాలి. అవకాశం ఉంటుంది అంతే. అవకాశం చేయి. డిఫరెంట్ ప్రాజెక్టులు జరుగుతుంటాయి, మంచిగా చేసుకో. సినిమా ఇండస్ట్రీలో డెవలప్ సార్ ఇప్పుడు సోషల్ మీడియా చూసుకున్నట్లయితే చాలా మంది ఫేక్ వాళ్ళు ఉన్నారు. ఎలాగంటే నేను 1000 వేసా లేకపోతే 2000 వేసా అని హాస్పిటల్ ఖర్చులకి వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో చూసుకుంటే మొత్తం ఫేకే ఉంది. కానీ మీరు 100 రూపీస్ ఎమ్మెల్యే అంటానికి కారణం ఏంటంటారు? అంటే ఇప్పుడు బయట తినడానికి చాలా మంది, అంటే హాస్పిటల్లో కొంతమంది తినడానికి ఉండవు కదా సార్, వాళ్ళకి వేస్తే ఆకలి చూస్తుంది కదా. అంటే ఆపదలో ఉన్నోడికి మీరు ఆదుకున్నప్పుడు వాడికి బాధ ఉన్నప్పుడు, కానీ ఇక్కడ అందరితో ఆకలితో మీరు చెప్తున్నారు. ఇది ప్రెస్ వాళ్ళు సపరేట్ గా ప్రెస్ వాళ్ళు. 100 అనేది నాకు స్వార్థం ఉంది, భయంకరమైన స్వార్థం ఉంది. నా కుటుంబం అది. వాళ్ళు ఎంతో మంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకునేసి ఎంత సఫర్ అవుతున్నారో నాకు తెలుసు. వాళ్ళు చెప్పరా ఇన్ని బాధలు నాకు తెలుసు. రెవెన్యూ ఎక్కడ జనరేట్ అవుతుంది చెప్పండి మీరు? యూట్యూబ్ లో జనరేట్ అవుతుందా? ఒక్కడికైనా 10,000 వస్తుందా? ఒక్కడికి రాదు, అది తెలుస్తుంది. కనీసం నేను ప్రోగ్రామ్ పెట్టినప్పుడు 10 రూపాయలు వస్తుందని చెప్పేసి కాన్సెప్ట్స్ ఇస్తున్నాను. మీ ఇంటర్వ్యూ కూడా చూశాను సార్. అంటే చాలా సార్లు అప్పుడు మీ అందరూ స్క్రోల్ చేశాను నేను. కొన్ని ఇంటర్వ్యూస్ లో మీరు పెద్ద డైరెక్టర్ కి మంచి శిష్యుడు కదా. అవునా? ఆర్జీవికి నేను వర్క్ ఏం చేయలేదు, కానీ ఆయన ఇన్స్పిరేషన్తో ఒక గండా సినిమా చేశాను. ఆయన పలకపోతే వాయిన్ చేశాను అనమాట. 3 నెలలు ప్రెస్ వాళ్ళని చుట్టుకున్నాను నాకు. అది సో అది పబ్లిసిటీ స్టంట్. అది ఆర్జీవి కూడా తెలుసు. కరెక్ట్ ఏముంది, పబ్లిసిటీకి వాడుకోవాలన్నా అందరూ ఎవరెవరు వాడుకోవాలనుకుంటే ఆర్జీవి వాడుకున్నా అంతే. ఆయన ఎవరు వాడుకోలేదు. అక్రమ సంబంధం ఎందుకు అక్రమ సంబంధం పెట్టి వదిలేశాను. ఆర్జీవి షాకి ఎవడరా నువ్వు అని చెప్పేసి నాకు ఇంటర్వ్యూ తీసుకున్నాడు. పిలిచాడు, అయిపోయాడు, నేను పిలిపించాడు. నీకు ఎంత గట్స్ ఉంటే నా మీద పోలీస్ కేసు పెడతావు. పోలీస్ కేసు పెట్టా ఆర్జీవి మీద. పబ్లిసిటీ ఇలా కూడా చేస్తానని చెప్తున్నాను మీకు. నా సినిమాలని పబ్లిసిటీ ఇదే రేంజ్ లో ఉంటాయి. నవ్వుకుంటాను. బండారు ఉంది కదా, మీరు అర్థమైపోయింటారు ఎందుకు బండాన్ని పెట్టాను. గుడ్ ఈవినింగ్ సార్. బాగుంటుంది, మామూలుగా ఉండదు, పోతాం. గుడ్ ఈవినింగ్ సార్. అయితే మీరు ఇప్పుడు సినిమా లేని వాళ్ళకు అవకాశం ఇస్తానంటున్నారు. సినిమా లేదా అంటే అవకాశాలు చిన్న సినిమా వాళ్ళకి అవకాశం ఇస్తుంటున్నారు. తర్వాత దాన్ని వ్యాపారం అంటున్నారు. అంటే భారతదేశానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? అంటే భారతదేశానికి మెసేజ్, ఇండస్ట్రీకి ఏ మెసేజ్ ఇవ్వాలి? అందరికి ఇప్పుడు దేశానికి, అంటే ఇప్పుడు అవకాశం ఇస్తుంటున్నారు, వ్యాపారం చేస్తుంటున్నారు, దానివల్ల ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? అంతే కదా. పెద్ద సినిమాలు కరెక్ట్ క్వశ్చన్, ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్. సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు వేలు వ్యాపారాలు అవుతాయి, హీరోని బట్టు అవి ఉంటాయి కదా. కానీ చిన్న సినిమాలకు రూపాయి బిజినెస్ లేదు. ఉందా? ఏదైనా బిజినెస్ ఉంటే నాకు చెప్పండి. ₹1 బిజినెస్ లేదు, ₹1 కూడా లేదు. అలాంటి చిన్న సినిమాలను పట్టుకొని 1000 కోట్ల బిజినెస్ టార్గెట్గా నా అడుగులు ముందుకెళ్తున్నాయి. ఎలా చేస్తాను అని ఏంటి అనేది మీరు ఫోన్ చూస్తున్నాండి.
1000 కోట్ల మూట తీసుకొచ్చి ఇక్కడే పెడతా, అది కూడా మీకు ఖర్చు పెడతా. సినిమా ఇండస్ట్రీలో కొత్త నీరు రావాలి, నా కాన్సెప్ట్ అదే. కొత్త నీరు రావాలి, వాళ్ళ కోసం ఎంతైనా ఖర్చు పెడతా. కొత్త నీరు రావాలి, కొత్త కొత్త డైరెక్టర్లు రావాలి. నేను చెప్తున్నా కదా, మీలోనే రాజమౌళిలు ఉన్నారు, మీలోనే సుకుమార్లు ఉన్నారు, మీలోనే త్రివిక్రమ్లు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే సపోర్ట్ లేదంతే. ఆ సపోర్ట్ గురించి నేను ఇస్తా అంటున్నా. మీరు ఎంత దూరం రావాలో రండి, అంతే. చేయండి, సినిమాలు చేయండి. లాభా హిట్ పక్కన పెట్టండి, ఈసీగా వచ్చేయండి, సినిమాలు చేస్తున్నాను. ఎన్ని సినిమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. సార్ నమస్తే సార్, నేను శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాను సార్. మాది మారుమూల ప్రాంతం సార్. ఎక్స్పెషల్లీ తమతో ఇంటరాక్ట్ అవ్వడము చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. ఎందుకంటే కాన్సెప్ట్ అనేది చిన్న సినిమాలు అనేది మీరు మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు సార్. కాకపోతే ఏంటంటే మేము అక్కడ నుంచి సినిమాల్లో నటించడానికి వచ్చామనేసి అందరూ చూస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మాకు ఏమైనా రిమండేషన్ ఇస్తారు సార్? రెమ్యునరేషన్ అనేది ఈ సినిమాలో ఉండదు. ఇలా రూపం అంటే ఇప్పుడు ప్రోగ్రామ్స్ రూపంలో మీకు అంతో కొంత ఫైనాన్షియల్ గా మీకు సపోర్ట్ అవుతుంటది. నా ప్రెస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కేవలం నా మీద ప్రేమతో వచ్చారు, ఏముండదు వాళ్ళకి రెవెన్యూ. ఎందుకు? ఈజీ సినిమా ఎదిగితే 10 మందికి సపోర్ట్ అవుతుంది. రేపొద్దున ఈ సినిమా వారణాసి ఎదిగితే మాకు సపోర్ట్ అవుతాడనే ఉద్దేశం ఉంది, అందరికీ ఉంది ఉద్దేశం, అందువల్ల వచ్చారు సార్. ఇంకో కాన్సెప్ట్ సార్, దీనివల్ల మేము సక్సెస్ అయ్యామనుకోండి, దాంతో అంటే మీ ఇన్స్పిరేషన్ తీసుకుని మేము కూడా 10 మంది హెల్ప్ చేయాలంటే ఒక కాన్సెప్ట్ ఈ క్వశ్చన్ అనమాట. చేయండి, 100% చేయండి. దానికి ఏ సపోర్ట్ కావాలో మళ్ళీ నా దగ్గర మీకు అంటే ఉడతల మా వంతు సహాయం చేయడానికి అసలు సపోర్ట్ తీసుకోండి, ఫైనాన్షియల్ సపోర్ట్ అసలు తీసుకోండి. ఏది ఉన్నా వారణాసి నుంచి రావాలి. ఎవరైనా డొనేషన్ తీసుకోవడం కానీ ఇలాంటి వ్యవహారాలు ఉండవు. వ్యాపారం చేయండి మళ్ళీ. అంటే మా గిఫ్ట్ అనమాట సార్. గిఫ్ట్ మీరు ఏదో రూపంలో ఇవ్వండి, ఫైనాన్షియల్ గా వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సారీ ఫర్ ద రెస్పాన్స్. సార్ ఇప్పుడు మీరు క్వశ్చన్లు వేసే వాళ్ళు 100 తీసుకుంటున్నారా? ఇచ్చారండి. అక్కడ మిగతా వాళ్ళకి ఇచ్చుకోవడం 1 by 1 ఏమన్నా అక్కడ వరకు వెళ్ళావు అడగండి అన్న, ఎందుకంటే మీ వరకు రావాలి కదా. అక్కడెక్కడ తిరుగుతుంది మైక్, ప్లీజ్ మైక్ అడ్డివ్వండి. ఓకే ఓకే ప్లీజ్, తర్వాత మైక్ అడ్డివ్వండి. వాట్సాప్ లో పబ్లిక్ ప్రతి వీడియో ఏ వీడియో టప్పని కొట్టడానికి ఎందుకు పడతారు? అంటే డబ్బు లేకుండా వస్తారు, ఇబ్బంది పడతారనా? ఎందుకు ఆగమవుతారు? ఆకలితో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాను. సింపుల్ కదా, అందరికీ ఇవ్వను. అందరని చెప్పేసి మెసేజ్ పెట్టదండి, వీడియో పెట్టాలి. మీకు నిజంగా ఆకలితో ఉంటే మీ మొహమే చెప్తుంది. మీరు స్పెట్స్ పెట్టుకొని 100 కోట్లు అంటే నా నుంచి వేరే పూలు వస్తాయి, చూసుకోండి జాగ్రత్త. ఎందుకంటే ఆకలితో ఉన్న వాళ్ళకి సపోర్ట్ అవ్వాలి, అర్థం చేసుకోండి. వెనక్కి రండి అన్న, ప్లీజ్ 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 వెనక్కి ఇవ్వండి. సరే ఆ ముగ్గురికి అయిపోయిన తర్వాత ఫ్రెండ్ ఇవ్వండి. ముగ్గురి ముడి కదా బాను పర్లేదు, అక్కడ ఉండండి. ప్రెస్ వాళ్ళు మనమే కొట్టుకుంటే ఎట్లా? కాదయ్యప్ప, నేను అది చూశాను. ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్, అర్థం చేసుకోవాలి. మాట్లాడతారు. మనము భూత్ బంగ్లా కానీ రాక్షసులు కానీ లొకేషన్ కావాలంటే మినిమం ఎంత కొంత డబ్బులు అవుతుంది. అది మనకు ఫ్రీగా రాదు కదా. మీరు మనం జీరో బడ్జెట్ ఎలా చేయగలుగుతారు? ఫ్రీగా ఉన్న లొకేషన్కి వెళ్ళండి, మీ కథలు అలా డిజైన్ చేసుకోండి. జీరో బడ్జెట్ కాన్సెప్ట్ లో ఏవి మన పాసిబుల్ అవే చేయండి. ఎన్నో కాన్సెప్ట్, నేను 4 సినిమాలు చేశాను ఇప్పటికి. గంటా తర్వాత 4 సినిమాలు చేశాను నేను. నాకు ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందా? ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆన్ లొకేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని షార్ట్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు చేసే ప్రతి సినిమాలో పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ప్రతి సినిమాలో ఆధారం ఉండాలి. ఎందుకంటే అందరూ మన పర్టికులర్ నుంచి ఎలక్షన్ హైదరాబాద్ ఆ కాన్సెప్ట్ ఉంటే ప్రతి ఒక్క వ్యక్తికి సినిమా నచ్చుతుంది. వీళ్ళు కోర్టు పెట్టి అది కూడా ప్రొడ్యూసర్ లాస్ ఇది కాకుండా చూసుకుంటాం. సెట్లు గట్రా ఉండవు, న్యాచురల్ గా మనం ఎక్కడ చేయాలో మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. లొకేషన్ ప్రాబ్లం ఎప్పుడు రాదండి జీరో బడ్జెట్ కాన్సెప్ట్. నమస్తే సార్, నా పేరు విజయ నాగయ్య. హాయ్ సార్.
సార్ నేను ఆల్మోస్ట్ రైటర్గా పనిచేసి బిజీగానే ఉన్నాను. అయితే నా క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు జీరో బడ్జెట్ ఆల్మోస్ట్ నేను మిమ్మల్ని ఆల్మోస్ట్ 5+ years నుండి ఫాలో అవుతున్నాను. ఐ రియల్లీ రెస్పెక్ట్ దాట్. మీరు ఒకనొక సందర్భంలో గ్రూప్లో మెసేజ్ పెట్టారు. ఏమని పెట్టారు అంటే నా ఆఫీస్ పలానా చోటు ఉంది. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నియర్ ముషీరాబాద్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సారీ. అయితే ఎవరికి ఆకలితో ఉన్నా కానీ నిర్మమాటంగా నా ఆఫీస్లో భోజనం ఉంటుంది, వచ్చి భోజనం చేయొచ్చు అనేది నేను ఒకసారి మెసేజ్ చూస్తాను. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. ఐ రియల్లీ ఆల్మోస్ట్ 5+ years కరోనాకు ముందు నుండి కూడా నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. నాకున్న ఒకే ఒక క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు జీరో బడ్జెట్ అంటున్నారు రైట్. ఈ జీరో బడ్జెట్ వచ్చేసరికి ఇప్పుడు చిరు అన్నట్టు ఒక లొకేషన్ నుండి ఇంకో లొకేషన్కి ట్రావెల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్లుగా ఇప్పుడు మణికొండలో ఏదో ఒక సీన్ అనుకున్నాం, ఆ తర్వాత సంవేరబుల్ జూబిలీ చెక్ పోస్ట్లో మనకు ఒక సీన్ అనుకున్నాం, జీరో బడ్జెట్లోనే చేస్తున్నాం. ఒకవేళ కెమెరా కాకపోతే సెల్ ఫోన్లో షూట్ చేస్తున్నాం, వాట్ ఎవర్. బట్ అక్కడ నుండి ఇక్కడికి ట్రావెల్ అవడానికైనా కానీ కొంచెం ఖర్చు అవుతుంది కదా. ఆ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఆల్సో దట్ ఈస్ సమ్వేర్ మనం మనీ పెడుతున్నాం కదా. అలాంటప్పుడు అది జీరో బడ్జెట్ కింద ఎలాగా ఉంటుంది? అది బడ్జెట్ కిందకి రాదు, చిన్న చిన్న ఖర్చుల కిందకి వస్తుంది. బడ్జెట్ వేరు, ఖర్చులు వేరు. బడ్జెట్ అంటే వాటికి టోటల్గా మనము ఇంత సినిమాకి ఇంత బడ్జెట్ అని ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అవుతాం. వాటికి కూడా ఈ సినిమా ఆ టైంలో గంటా చేసే టైంలో నేను వాటికి కూడా ఓపెన్ డొనేషన్స్ పెట్టాను. ఓపెన్ డొనేషన్స్ పెడితే నాకు ఇప్పటికి కూడా నా బలం ఏంటంటే ఎన్ఆర్ఐ సపోర్ట్ ఉంది. ఎన్ఆర్ఐస్ మొహమాటం లేదు. నిన్న నేను ఈ పోస్టర్ డిజైనింగ్కి 4,000 కావాలి అని ఓపెన్ డొనేషన్ పెట్టాను. ఎన్ఆర్ఐస్ సపోర్ట్ చేశారు. మనం పంపించేంత మిగతాది ఎన్ఆర్ఐస్ వేసేసారు. మనకు కెమెరాస్ బ్యాటరీస్ కావాలి. ఇప్పుడు వెళ్తున్నప్పుడు నేను ఆన్ రోడ్ నేను తీసుకోవాలి, 21,000 అవుతుంది. డైరెక్ట్ ఎన్ఆర్ఐస్ పే చేస్తున్నారు. సో ఆ సపోర్ట్ ఈజీగా ఉంది. డోంట్ వరీ, మీ వెనకలు నేను ఉన్నాను. యాక్చువల్గా నేను మిమ్మల్ని చాలాసార్లు అప్రోచ్ అవుదాం అనుకున్నాను. ఓకే, జీరో బడ్జెట్ మీద నమ్మకం లేక నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. మీకు నమ్మకం ఉన్నప్పుడు రండి. ఎందుకంటే కంటిన్యూగా ప్రాజెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నట్టు ఆగం, వెళ్ళిపోతూనే ఉంటాం. సో వన్స్ ఎప్పుడైతే మీకు కాన్ఫిడెంట్ వస్తుందో అప్పుడే మీరు, ఎందుకంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అంత ఈజీ కాదు. ఎందుకంటే టీం వర్క్ ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి. ఎందుకంటే నేను సపోర్ట్ ఇవ్వబట్టి కొన్ని చాలా జరుగుతుంటాయి, కొన్ని మధ్యలో మిడిల్ డ్రాప్ అవుతుంటారు. అలా కాకూడదనే డైరెక్ట్గా ఓపెన్ అయిపోయాను. నేను ఇండస్ట్రీకి ఒక వేదిక పెట్టేశాను. ఈ స్టేజ్ మీదకి వచ్చేసి మీరు ఎన్ని సినిమాలైనా చేసుకోవచ్చు. హిట్ లేకపోతే సంబంధం లేకుండా సినిమాలు చేయొచ్చు, నిలబడేంత వరకు సినిమాలు చేయొచ్చు. మీకు నచ్చినప్పుడే రండి. థ్యాంక్ యూ సార్. సార్ హాయ్ సార్. సార్ హాయ్ సార్. ఇందాక ఒకటి విన్నాను, పిఆర్ఓ. ఒక్క నిమిషం సరే సార్. సో ఈ బాబు మొన్న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కూడా వచ్చారు కదా. గ్రేట్. ఈ కళాకారుల్ని మనము ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చదువుతున్నాను. అట్లాడేది ఇండస్ట్రీలో చదువుతా నేనేం దేవున్నా, నేను ఇలా మనిషిని ఏదో చేయాలనుకుంటున్నాను అంతే. అట్లాంటి పెట్ట దోస్తుంది. ఈ కాలు ముక్కే సంస్కృతి నాకు నచ్చదు. మీ తల్లిదండ్రులకు ముక్కండి, పట్టుగా సరదాగా నేర్చి. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. మీరే ఇవ్వండి, నేను అందులో రాలేను, ఇవ్వలేను, మీరే ఇవ్వండి. గ్రేట్ థింగ్ అన్న. థ్యాంక్ యూ సార్. అదే సార్ ఇందాక చెప్తున్నారు కదా, విన్నామది పిఆర్ఓ వ్యవస్థ అనేది మా దగ్గర లేదు అన్నారు కదా. ఎందుకు, దాని గురించి ఏమన్నా మీరు ఏమన్నా వెక్స్ అయ్యారా లేకపోతే అంటే చెప్పనా? ఓపెన్ చెప్పానా? నాకు ఈ మధ్య రీసెంట్గా మీ ప్రెస్ వినాలి, ప్రెస్కి తెలియాలి. అంటే నా ప్రెస్ నా కుటుంబం అంటున్నాను. మధ్యలో పిఆర్ఓలు ఉండి వాళ్ళు దోచుకుంటున్నారు, మీ వరకు రావట్లేదు. కవర్లు మీ వరకు ఓపెన్ చెప్పిన కవర్లు తీసుకుంటాం మనం. అందరం కవర్లు, అందరికి కవర్లు వస్తాయి. ఈ మాట ఎవడు మాట్లాడు, ధైర్యం కూడా సరిపోదు. కవర్లు ప్రతి ఒక్కరికి రాకపోతే మనకు ఫ్యామిలీ ఫీడింగ్ ఉండదు జనరల్గా. కానీ మధ్యలో ఏం జరుగుతుందంటే పిఆర్ఓలు, కొందరు పిఆర్ఓలు, ఇది డైరెక్ట్గా ఓపెన్గా చెప్తున్నాను. ఇండస్ట్రీలో ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఎందుకంటే నేను ఎవరి డిపెండింగ్ కాలేదు. నా ఇండస్ట్రీ నేను క్రియేట్ చేశాను. ఇది ఎవరి కోసమో కాదు, మీరు రికార్డ్ చేయండి సార్. రికార్డ్ చేసి ఆ పిఆర్ఓలు పంపండి. ఎందుకంటే పిఆర్ఓ కూడా ఒక కుటుంబమే, వాళ్ళు కూడా కుటుంబం సార్, వాళ్ళు కూడా బతకాలి. కానీ కొందరు పిఆర్ఓలు, ఆ పిఆర్ఓలో కొందరు పిఆర్ఓలు పంది కొక్కుల్లా బలిసి కొట్టుకుంటున్నారు. డైరెక్ట్ చెప్తున్నాను, పంది కొక్కుల్లా బలిసి కొట్టుకుంటూ
అటుపక్క మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇటుపక్క మీడియాని ఇబ్బంది పెడుతున్నారు. మీకు ఓపెన్గా చెప్పండి సార్, మీకు ఇచ్చే కవర్లలో ఎన్ని మీకు వస్తున్నాయని చెప్పండి. సగానికి సగం పిఆర్ఓలో నొక్కేస్తున్నారు. ఇది ఎవడు మాట్లాడు. కవర్లు కాదు ఫీడ్ కూడా నాకు 1.5 lakh సార్, లిటరల్లీ 1.5 lakh తిన్నాడు ఒక పిఆర్ఓ. పేరు బయట పెట్టా అంటే చచ్చిపోతాడు. ఎలా తీసుకున్నా బుద్ధి ఉండాలి. పందికొంగు పరిస్థితి కొట్టుకుంటున్నాడు. నాకు డైరెక్ట్ ఇంటరాక్షన్ పడాలి సార్. ఏ రోజు పడుతుందో తెలియదు కానీ ఆ రోజు ఉండదు సినిమా ఆ కొందరు పిఆర్ఓలకి. ఇలా అండ్ మోరోవర్ ఇంకోటి బ్యానర్ మీద వెల్కమ్ లో ఓసీ అనేది అటు ఇటు మారింది, ఏమైనా స్పెషాలిటీ ఉంది ఈజీ బ్రో అది. బ్యానర్ లో వెల్కమ్ పైన వెల్కమ్ లో సిఓఎంఏ కదా, ఓసీఎంఏ అని రాసింది, ఏమైనా స్పెషాలిటీ ఉంది ఏంటి దీనికి? ఏం లేదు, పొరపాటు పడ్డాడు. కంట్రోల్ కానీ ఇప్పుడు మనం నెక్స్ట్ మూవీకి ఏమైనా కెమెరాలు అవకాశం ఉందా సార్? ఏమైనా చేస్తాం కదా ఆ టైంలో డిఓపి ఏమైనా పెట్టుకుంటారా? డిఓపినా వెల్కమ్ సార్. కాకపోతే అంటే 0 బడ్జెట్ కాన్సెప్ట్ లోనే పనులు అవుతాయి. కష్టజీవి అయితే ఇలా తీసుకోండి. ప్రెస్ వాళ్ళగా వచ్చి మీరు నేను ఇచ్చే ఫైనాన్షియల్ కొంచెం సపోర్ట్ చేస్తున్నారు, తీసుకోండి. అక్కడ కమింగ్ టు సెట్స్ విషయానికి వస్తే అక్కడ మీరు ఇండివిజువల్గా చేసుకోవాల్సి వస్తుంది, 0 బడ్జెట్ కాన్సెప్ట్ లోనే చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ మీకు ఎలా రెవెన్యూ జనరేట్ అవుతుంది అంటే, ఇప్పుడు పిల్లలు చేసేటువంటి చిన్న సినిమా ఇవి నా దృష్టిలో ఏంటంటే విజయ్ వాళ్ళ టీం సపరేట్ కానీ, ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూట్ లాగా పెట్టాను. విజయ్ని ముందు పెట్టి ఎవరు అవకాశం రావాలన్నా ముందు వచ్చేయాలి. ఈసీకి వచ్చేసి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. వాళ్ళు మంచి చేస్తున్నారా, మంచి సినిమాలు చేస్తున్నారా పక్కన పెట్టండి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఫస్ట్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ కోసం విజయ్ని పెట్టాను అక్కడ. వారానికి ఒక సినిమా చేయగలమా? అది విజయ్ వల్ల, విజయ్ టీం వల్లే సాధ్యం అది. సో వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ కోసం పెట్టాము. సింపుల్గా చెప్పాలంటే ఫ్రీ సినిమా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టాను ఇండస్ట్రీలో. ఫ్రీగా రండి, ఇన్స్టిట్యూట్ లాగా ఇక్కడ ఉంటుంది. సో మంచిగా ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ సినిమాలు ఉంటాయి. మనము గుడ్ బాస్ కావచ్చు, బండ్లా కావచ్చు, ఇవన్నీ థియేటర్ మూవీస్. వాటిలోకి వీళ్ళని తీసుకుంటాం. స్టేజెస్ ఉంటాయి. స్టేజెస్ మీకు అర్థం కావట్లేదు. మనం ఫస్ట్ స్టేజ్లో ఉన్నాం, అంతే. ఫస్ట్ స్టేజ్లో ఉన్నాం. మీరు సపోర్ట్ అవ్వండి. రేపు పొద్దున ఇలాంటి సినిమాలు మంచి బ్లాస్టింగ్ ఒకటి జరుగుతుంది. ఈ సినిమా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడో తెలియదు, నాకు కూడా తెలియదు. నేను ముందుకు వెళ్తూనే ఉన్నాను. ఒక మంచి బ్లాస్టింగ్ జరిగినప్పుడు, ఒక సినిమా రెవెన్యూ జనరేట్ అయినప్పుడు మీలాంటి టెక్నీషియన్లందరినీ పేరు పేరున ఈ స్టేజ్ మీద పిలిచి కవర్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఏం చేసుకోవాలి వచ్చింది మీకే పంచుతాను నేను. అంతేనా? మనం సపరేట్గా అవార్డులు పెడదాం, ఈసీ అవార్డ్స్ పెడదాం. ఈసీ మూవీలో ఇప్పుడు మనకి రెమ్యునరేషన్ ఉండదు, నెక్స్ట్ టైం ఉంటుంది, నెక్స్ట్ మూవీ ఉందా ఏమండి? రెమ్యునరేషన్ ఉండదు ఈ కెమెరామెన్కి. ఈసీలో జరిగే ఏ ప్రాజెక్టులకు రెమ్యునరేషన్లు ఉండవు, ఏవి ఉండవు, అసలు ఏవి ఉండవు. ఓకే సార్, వాలంటరీగా చేయాలి. 0 బడ్జెట్ కాన్సెప్ట్ లోనే సినిమాలు చేయాల్సి ఉంటుంది. సరే అక్కడ బ్యాక్ సైడ్ ఎవరికి ఇవ్వాలన్నారు వాళ్ళు అంటే పోయింది. అయిపోయిందండి. ప్లీజ్ 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 ఇచ్చేసారు కదా, వాళ్ళు సఫర్ అవుతారు. సార్ ఇప్పుడు బ్యాచులర్ పార్టీ అనే మూవీ టీజర్ చూసారు కదా సార్? చూసాను. యాక్చువల్ గా రంగనాథ్ సార్ మా డైరెక్టర్ సార్, ఆయన రావడానికి కుదరలేదు. యాక్చువల్ గా స్టార్టింగ్ వచ్చారు, ఎమర్జెన్సీ కాల్ ఉండొచ్చు వెళ్ళిపోయారు సార్. ఈ నెక్స్ట్ January 3rd కి మా మూవీ ఇక్కడ మేము ప్రీమియర్ చేస్తున్నాం సార్. ఆ రోజు మీరు రావాలి సార్. ఆ రోజు సార్ ఉంటే పర్సనల్ గా కలిసి మీకు చెప్పేవాళ్ళు, సార్ లేరు కాబట్టి సో నేనే మిమ్మల్ని అడుగుదామని. అయ్యో పడేవారు. సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా నా సినిమా గుర్తుపెట్టుకోండి. వస్తాను, ఖచ్చితంగా వస్తాను. కాకపోతే కొంచెం ముందు ఇంటిమేట్ చేయండి. షూర్ సార్. విజయ్ సార్తో నేను కాంటాక్ట్ కమ్యూనికేషన్ ఉండండి. విజయ్ నాకు కమ్యూనికేట్ అవుతుంది. ఖచ్చితంగా వస్తుంది ఈ సినిమాకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇక చిన్న సినిమాలకి సూర్య వస్తూనే ఉంటాడు. వస్తాను, సపోర్ట్ అవుతాను. ఓకేనా? నేను డైరెక్షన్ చేయను కానీ యాక్టింగ్ నాది రెగ్యులర్ జరుగుతున్నాను. 100 రూపీస్ ఎమ్మెల్యే నెక్స్ట్ ప్రాజెక్ట్. ఇదే టైటిల్. 2 వర్షన్లు ఉంటాయి. ఒకటి పాజిటివ్ వర్షన్ ఉంటుంది, 2 నెగిటివ్ వర్షన్ ఉంటుంది. ఉపేంద్ర వర్షన్ ఒకటి ఉంటుంది. 100 రూపీస్ ఎమ్మెల్యే ఓ పక్క కొడుతున్నాడు, ఒక దిగులు పెడుతుంటాడు. ఏదో ఉంటుంది, వేరే వర్షన్ ఉంది, చెప్తాను. హాయ్ అండి. ఆయన సో లైక్ నా క్వశ్చన్ ఏంటి అంటే, ఈసీ క్రియేషన్లో చేసిన వాడికే ప్రమోషన్స్ చేస్తారా, లేకపోతే బయట ఎవరైనా చేసిన మూవీస్ కానీ లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ అవచ్చు వాట్ ఎవర్ వాటికి కూడా మీరు ప్రమోట్ చేస్తారా?
లేదు షార్ట్ ఫిల్మ్స్ కాదండి, సినిమాలు ఎవరైనా చేసినా కూడా ఈసీ సంబంధం లేదు. ఓకే. బయట సినిమాలు ఏవి రెడీ అయిపోయినా, రిలీజ్ రెడీ అయిపోయి ఫంక్షన్ పెట్టుకుంటాము అంటే ఆ ఫంక్షన్కి మొత్తం అంతా రెడీ చేసుకునేసి నన్ను ఇన్వైట్ చేస్తే ప్రతి సినిమాకు 10,000 రూపాయలు ఉంటుంది. 1000 సినిమాలు టార్గెట్. ఓకే. బయట సినిమాలు అన్నిటికీ ఎంతమంది రండి, 10,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది. డైరెక్ట్ అకౌంట్ సారీ డైరెక్ట్ క్యాష్ ఇస్తాను. 5 సినిమాలు క్యాష్ రెడీగా ఉంది. సార్ నమస్తే అండి. ఈ కాన్సెప్ట్ చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది, మేమందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మీరు 100 రూపీస్ కాన్సెప్ట్ పెట్టిన దాంట్లో ఒక ఈచ్ పర్సన్కి వన్ టైమే మీరు 100 రూపీస్ వేస్తారంటే ఆకలి అనేది ప్రతిరోజు వేస్తుంది, అదే అలవాటుగా తీసుకుంటారంటారా జనాలు? మీరు ఒకవేళ ఆకలి అట్లా సోమరిపోతులు చేయరు. వీడియో పెట్టిన తర్వాత వీడియో పంపిస్తే ఒక 100 రూపీస్ పెట్టిన తర్వాత 10 days గ్యాప్ ఉంటుంది. ఓకే. పస్తులు అది మనం పూర్తిగా పస్తులతో ఉండడమే ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడప్పుడు పస్తులు అనేది మనం పడుతూ ఉంటేనే మనకు జర్నీ కొంచెం చాలా స్ట్రాంగ్గా వెళ్తాం నా ఒపీనియన్. ఎందుకంటే కొంచెం కాల్స్తూ ఉంటేనే కొంచెం స్ట్రాంగ్. ఒక నెంబర్ మీద ఒక పర్సన్కి ఒకటే 100 రూపీస్ అనేది ఉంటుందా, లేకుంటే 10 days తర్వాత అదే నెంబర్ నుంచి రావచ్చు? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం. నమస్తే సార్. సార్ సార్ మీ అసలు కాన్ఫిడెన్స్ ఏంటి సార్? థియేటర్లు ఇప్పుడు ప్రతి చోట థియేటర్లో టికెట్ రేట్ తగ్గించాలని చెప్పి బయట ఏదైతే జరుగుతుందో, దాంతోపాటు ఈ సినిమా వర్గాలు కూడా మాకు వేతనలు పెంచాలని అంటూ ఉన్నారు. మీరు ఏ కాన్ఫిడెన్స్తో ఉచితంగా 0 బడ్జెట్తో సినిమా తీసుకొని దాన్ని ఎలా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? అలా కాదు సార్, ఓన్లీ థియేటర్లో అంటే ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? అలాగా అది అవుతాయి, అన్నీ అవుతాయి. మీ మళ్ళీ థియేటర్కే వస్తాను నేను. ఎందుకంటే చిన్న సినిమాలు చాలా అయిపోయి ఉన్నాయి, వాటి అన్నింటిని తీసుకొచ్చి ఈసీలో రిలీజ్ చేస్తున్నాం. రెవెన్యూ కూడా జనరేట్ చేస్తున్నాం. రెవెన్యూ డైరెక్ట్గా ప్రొడ్యూసర్ అకౌంట్కే వెళ్ళాలి. ఇది మధ్యలో మీడియేటర్స్ ఉండకూడదు. ఇందాక మన మిత్రులు చెప్పారు PRO వ్యవస్థ. నాకు ఎందుకు కోపం ఉండదు చెప్పు, వాళ్ళు చేసే పనుల వల్లే అంతే, అదేమో నా శత్రువులా కాదు కదా సార్. అసలు ఈ కాన్సెప్ట్ ఏంది 5 movies రిలీజింగ్ ఇన్ 1 stage అనేది, అని అది మీకు ఫస్ట్లో అనుకుందా, లేకపోతే అందు వేలో జరిగిన ప్రాసెస్ అది? లేదు, అంటే ఆలోచన అనుకున్నాం. అంటే ఒక సినిమా రిలీజ్ కాదు, చిన్న సినిమాలు నాకు తెలిసి ఒక సినిమా రిలీజ్ చేయడానికి 4 తిప్పలు పడుతుంటారు. అలాంటిది చిన్న సినిమాలు ఒకటేసారి 5 రిలీజ్ చేస్తే సౌండ్ వస్తుంది ఇండస్ట్రీకి, వీడెవడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి. సో మంచి జరిగితే మంచిదే కదా, 10 మందికి తెలియాలి. చిన్న సినిమాలు ఇంకా వస్తాయి ఈసీకి, వచ్చినట్టు రిలీజ్ అయిపోతూనే ఉంటాయి. ఓకే. మీరు తీసుకున్న ప్రతి ఒక్క క్యాస్ట్ కానీ క్రూ కానీ వీళ్ళందరూ కొత్త వాళ్ళు, ఎవరితో ఏదైతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు కాకుండా 0 బడ్జెట్తో వెళ్తున్నారు. అంటే ఎలాంటి వాళ్ళు తీసుకుంటున్నారు? ఓన్లీ కసి ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు, లేకపోతే కనీసం కొద్దిగా టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారా? ప్యాషన్ ఉండాలి ఇక్కడ, ఓన్లీ టాలెంట్ అనేది కాదు, ప్యాషన్ ఉంటే చాలా ఫస్ట్ రండి. ఈ టాలెంట్ ఉంటే తెలుస్తుంది కెమెరా ముందు. టాలెంట్ లేదనుకో పెద్దలు తెరమరుగు అయిపోయారు. మనం ఎంత అంటే టాలెంట్ ఉండాలి ఫస్ట్. కొంతమంది డెడికేషన్ ఉండాలి, ఖచ్చితంగా వర్క్ అంటే ఈ టైం కంటే ఇది. డెడికేషన్ లేదనుకో ఆ ఒక రోజు లాస్ అవుతుంది. థ్యాంక్ యూ. అక్కడ వెనక్కి తీసుకురానా? ప్లీజ్ 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 అక్కడ లాస్ట్ టైం. హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గైడ్స్కి హ్యాట్స్ ఆఫ్ సార్. సార్ యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే లైక్ ఎందుకు మీకు మీరు ఫ్రీగా ఛాన్స్ ఇస్తున్నారు? బయట ఇండస్ట్రీ చూసుకుంటే లైక్ రెమ్యూనేషన్ అడుగుతున్నారు, అంటే మా నుంచి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కమిట్మెంట్ ఆర్ అమౌంట్ లైక్ ఇలా అడుగుతున్నారు. సో మీరు ఎందుకు ఇంత ఫ్రీగా ఛాన్స్ ఇస్తున్నారంటే మీ కాన్సెప్ట్ ఏంటి సార్? కాన్సెప్ట్ ఏం లేదు అంటే ఇది ఇలాంటి పనులు ఎవరు చేయట్లేదు, కనీసం నేనన్నా చేద్దామని స్టార్ట్ చేశాను. ఇండస్ట్రీలో అసలు ఆడవాళ్ళంటే కమిట్మెంట్, మగవాళ్ళంటే ఎంత డబ్బులు ఇస్తూ ఉంటున్నారు. ఈ రెండు ఉండకూడదు, డైరెక్ట్ అన్ని ఫ్రీ బోర్డు పెట్టాను. మీకు నా గోల్ ఎన్నోసార్లు చెప్పాను, ఈ వేదిక మీద మళ్ళీ చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో ఈజీ సినిమా అనేది ఉండాలి. ఆ ఈజీ సినిమాకి 5 floorల బిల్డింగ్ ఉండాలి. ఎన్నోసార్లు చెప్పాను మన వాళ్ళందరికీ. అది నా డ్రీమ్ ఏంటి అని చెప్పేసి మీరు అనుకుంటుంటారు. 5 floorల బిల్డింగ్ ఉండాలి ఈసీది, అన్నీ అక్కడే పోస్ట్ ప్రొడక్షన్ ఏవైతే అన్ని సినిమా పెట్టి రావాలి. ఎవరైనా ఇలాంటి టెక్నీషియన్ సంఘంలో స్క్రిప్ట్ పెట్టుకొని వస్తే ఫస్ట్ హాఫ్ ఎక్కడే రిలీజ్ అవ్వాలి, రెడీ అవ్వాలి, థియేటర్లో రిలీజ్ అవ్వాలి. ఇది నా టార్గెట్. టోటల్ ఫ్రీ. తప్పకుండా మేడం, ఖచ్చితంగా. మీరు ఆర్టిస్ట్ గారు ఇంట్రెస్ట్ ఉందండి? విజయ్ ఎక్కడ డాలి నెంబర్ తీసుకో, మన ప్రెస్ లో కూడా ఉన్నారు. రిపీట్ కాదు, అక్కడ ఇస్తే బాగుంటుంది. ఇప్పటి వరకు మీ ఆధీనంలో 8 సినిమాలు రిలీజ్ అయినాయి, ఆ సినిమాలు 8 సినిమాలు పాస్ అయినాయి.
పాసా ఇక్కడ పాసు ఫెయిల్ అని చూడం, సినిమా చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. సింపుల్ థింగ్. అదే సినిమాలు చేస్తుంటాం, రిలీజ్ అవుతూనే ఉంటాయి, కంటిన్యూ అవుతుందంటే 200 సినిమాలు నా టార్గెట్. ఈ క్వశ్చన్ ఏంటంటే ఇంకొంచెం కొన్ని రోజుల తర్వాత అయితే బాగుంటుంది. ఇది ఎన్ని సినిమాలు చేసేవాళ్ళని స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం మేము. అందువల్ల సార్ ఓకే, అయితే మీరు నార్మల్ గా రిలీజ్ అయ్యేటప్పుడు మానిటైజేషన్ ఆన్ చేసుకోలేదు, ఆఫ్ లో పెడుతున్నామని చెప్పారు లాస్ట్ వీడియోలో. సో ఈ రెవెన్యూ జనరేట్ అవ్వనప్పుడు మీరు ఈ డబ్బులు ఎలా మీకు వస్తున్నాయి? ఆకాశానికి బొక్కేయటానికి ఎన్నిసార్లు చెప్పాను. చూడడం కాదు, ఏం చేయలేదు మరి డబ్బులు అక్కడే ఉంటారా? సార్ మరి ఆర్జీవి గారితో ఆయన మీద కేసే వేశారు, మీరు ఆయన మీద కేసు వేశారు, పర్సనల్ కేసు వేశారని చెప్పారు. మరి ఆ కేసు వేసినప్పుడు ఆయన వల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ అయిందా? ఎఫెక్ట్ బాగా అయింది, దారుణమైన ఎఫెక్ట్ అయింది. ఈ తమ్మే బాగా వాళ్ళకి వస్తుంది. దారుణమైన ఎఫెక్ట్ అయింది. వన్ ఫైన్ డే ఆర్జీవి నుంచే నాకు ఆయన జనరల్గా ఫోన్ చేయడు, ఫోన్ వచ్చింది, నీకు ఎంత ధైర్యం ఉంటే నా మీద కేసు పెడతావు అని అన్నాడు. నేను రెస్పాన్స్ చేయించాను సార్, నాకే అంతే అర్థమైపోయింది. నువ్వు ఒకసారి డెన్కి రా, డెన్కి వెళ్ళా. స్వప్న యాంకర్ ఉంటుంది కదా, యాంకర్ స్వప్న సాక్షిలో చేస్తుంటుంది. స్వప్న యాంకర్ని కూర్చోబెట్టి 28 minutes ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయించాడు. అది ఆర్జీవి అంటే గ్రేట్ ఆర్జీవి. ఇవి అందరూ ఏంటంటే నెగిటివ్గా చూస్తాం, కానీ తను చాలా మంచోడు. తను నీకు అంటే నెగిటివ్గా మాట్లాడుతుంటాడు, కానీ టెక్నీషియన్స్ ఎప్పుడు సపోర్ట్ ఉంటాడు ఆర్జీవి. అర్థం కావట్లేదు. స్టిల్ ఇప్పటికీ నాతో కమ్యూనికేషన్ ఉంటుంది కదా, అంటే మాట్లాడేది ఏముంటుంది మనకి. అందులో 24 డిపార్ట్మెంట్ ఎవరైనా రావచ్చు. మీరు ఒక్కరిగా ఉన్నారనుకోండి, ఈసీ టీమ్స్తో ఇంటరాక్ట్ అవ్వండి. ఎందుకంటే 0 బడ్జెట్ కాన్సెప్ట్ సినిమా చేయడం అది ఈజీ కాదు. ముందు దానికి ఎడిక్ట్ అవ్వండి, ఆ కాన్సెప్ట్కి ఎడిక్ట్ అవ్వండి. మీరు రెగ్యులర్గా సినిమా చేస్తున్నారు, మార్నింగ్ లేవని టిఫిన్ ఎక్కడ అంటుంటారు అన్నమాట. అట్లే ఉండదు కదా, ఎవరి టిఫిన్ ఆడి తెచ్చుకోవాల్సిందే, ఎవరి బాక్స్ ఆడి తెచ్చుకోవాల్సిందే, అన్ని ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ప్లాన్ చేసుకోవాల్సిందే. సెట్స్ రావాలి, అవకాశం ఉంటుంది, మంచిగా కెమెరాలు ఉంటాయి, అన్ని చేసుకోవచ్చు, చక్కగా జరిగిపోతుంది. ఇప్పుడు నేనే ఇస్తున్నాను కదా 0 బడ్జెట్ కాన్సెప్ట్లో కెమెరాలు ఇస్తున్నాను, పోస్ట్ ప్రొడక్షన్ ఇస్తున్నాను. నా ఉపేంద్ర ఎక్కడ? ఉపేంద్ర రావు. ఈ టైంలో దాన్ని పరిచయం చేయడం అవసరం. నేనేమో సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చేయడానికే అలలాడిపోతుంటాం. అలాంటిది నేను అడిగానని నా ఉపేంద్ర 200 సినిమాలకి పోస్ట్ ప్రొడక్షన్ సపోర్ట్ అవుతున్నాడు. అంతకంటే గ్రేట్ థింగ్ ఏదైనా ఉంటుందా? దట్ ఈస్ నా ఫ్యామిలీ అంటే అలా ఉంటుంది. టైటిల్స్ తిరుపతి నుంచి మా ప్రవీణ్ చూస్తుండు. ప్రవీణ్ తన మొత్తం టైటిల్స్, మొత్తం యానిమేషన్, మొత్తం ఎవ్రీథింగ్ అనమాట, గ్రాఫిక్స్తో సహా 200 సినిమాలు సపోర్ట్ చేస్తున్నారు. మా సాకేత్ సాయిరామ్ గారు ఎక్కడున్నారు? మరి ఎక్కడున్నారు? బయట ఉన్నారా? సాకేత్ సాయిరామ్ గారు మీకు తెలుసు, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఇండస్ట్రీలో 42 సినిమాలు చేశారు ఆయన 200 సినిమాలకు మ్యూజిక్ ఇస్తున్నారు. ఎక్కడ ఆగుతుందబ్బా చిన్న సినిమా? ఆగనివ్వని, ఇంకా నడుకుంటూ వెళ్ళిపోతాం. హిట్ క్లాప్తో సంబంధం లేదు, మీరు చేస్తుండండి, వెళ్ళిపోతూనే ఉంటాయి ముందుకు, అంతే. థ్యాంక్ యూ ఉపేంద్ర. మాట్లాడతారేమో? ఎక్కడో లోపల బాధపడుతున్న వాళ్ళకే హెల్ప్ చేస్తారా, లేదంటే బయట బాధపడుతున్న వాళ్ళకి కూడా అంటే అది నెక్స్ట్ స్టెప్ ఉంది. ఫస్ట్ ఆకలికి మాత్రమే, అంటే ఇండస్ట్రీలో వాళ్ళకి బయట కూడా కానీ సెల్ఫీ వీడియో కంపల్సరీ. ఎందుకంటే సార్ మేము పెట్టలేము సార్, నలుగురు చూస్తారు. ఆకలితో ఉన్నప్పుడు మనకి ఎవడు అన్నం పెట్టినప్పుడు వాళ్ళ గురించి మనకి ఎందుకమ్మా? ఎవడో చూస్తాడు, ఫోన్ తీసుకొని గొడ్డంగాలు నీకు ఏమైనా అన్నం పెడుతున్నారా? వారణాసురే పెడుతున్నాడు. మనం చూసుకోవాలి, మన ఆకలి మనం తీర్చుకోవాలి, అంతే తప్ప ఎవడో ఏదో అనుకుంటున్నాడని చెప్పేసి అలాగే ఉంటే కాదు. ఆకలితో ఉన్నాడు ఎప్పుడు కూడా సిగ్గుపడడం ఉండదు. ఆకలితో ఉన్నోడికి, నిజంగా ఆకలితో ఉన్నోడికి, వాళ్ళు మొహాట పడుతున్నారంటే వాళ్ళు ఆకలితో లేరు, కడుపు నిండుతుంటుంది. ఆ కడుపు నిండే ప్రాసెస్లో నాకు మెసేజ్ పెడుతున్నారు, అవి వర్కౌట్ కావు. ఆకలితో, నిజంగా ఆకలితో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నా నుంచి 100 రూపీస్ వస్తుంది. గుడ్ ఈవినింగ్ సార్. ఎప్పుడు ఈవెంట్ వస్తుంటాయి?
అంటే మీరు ఒక డైరెక్టర్గా యాక్టర్గా రైటర్గా అన్ని రకాలు కనిపిస్తున్నారు కదా, మీలాగా ఉన్న వాళ్ళు అందరూ సక్సెస్ అవి తీరుతారు. ఓకే ఓకే కస్టమర్ పార్కింగ్ ఇంకా ఇంటికి బిజినెస్ లైన్ రైట్. సార్ సో ఒక 10 minutes లో ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోవాలి. ఎందుకంటే అందరికీ ట్రైప్యాడ్స్ ఉన్నాయి, మొబైల్ ట్రైప్యాడ్స్ అవి ప్రజెంటేషన్ చేయాలి, కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే ఫర్దర్ వేరే ఫంక్షన్ కూడా ప్లీజ్ కోఆపరేట్. అలా అన్నింటిలో సక్సెస్ అయ్యి ఇక్కడికి వచ్చారా, ఇక్కడ ఫెయిల్ అయ్యి స్టార్ట్ చేశారా? క్వశ్చన్ ఒకసారి చేయండి. అంటే మీరు చూసిన ఏబీలో డైరెక్టర్గా యాక్టర్గా సో రైటర్గా అన్ని కల్పించారు అన్నమాట. సో అందులో సక్సెస్ అయ్యి ఇది స్టార్ట్ చేశారా, లేకుంటే అది ఫెయిల్ అయ్యి ఇది స్టార్ట్ చేశారా? సక్సెస్ అవ్వడానికి సినిమాలు చేశాను,